హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అభి కాజు ట్రీ ఛానల్. కాజు ప్లాంట్ దగ్గర నుంచి సీడ్ కానీ సీడ్ రావడం కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మీకు చూపిస్తున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఉడకబెట్టడం అండ్ కటింగ్ అన్నమాట. ఇవన్నీ ఫ్రూట్స్ తీసేసిన తర్వాత చెట్ల నుంచి వేరు చేసిన తర్వాత ఫ్రూట్స్ అన్నమాట. ఇది బాయిలర్ మిషన్ అండి. ఇది ఆవుతో ఉడకబెడతాం అన్నమాట. దీన్ని ఉడికిన పప్పుని తీసి మళ్ళీ కటింగ్ పంపిస్తారన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత పప్పు వస్తుంది. చూసారు కదా ఏ విధంగా ఉడకబెడుతున్నామో దీన్ని. ఇది జీడిపప్పు తయారు చేసే విధానం అన్నమాట. ఇది ఇప్పటి వరకు ఉడకబెట్టింది చూసారు సీడ్. ఇది కటింగ్ అనమాట. ఒక్కొక్క సీడ్ ఆ మిషన్లో పెట్టి కట్ చేస్తారు. అలా 2 భాగాల కింద చేసేస్తారండి. మధ్యలో ఉంటుంది మనకి పప్పు అనేది, కాజు అనేది మధ్యలో ఉంటుంది. సో సీడ్ అనేది అలాగే కట్ చేస్తారు. ఉడకబెట్టిన తర్వాత కటింగ్ అనమాట. ఓకే, అయిపోయిన తర్వాత ఇలా మిషన్లో పెట్టి రోస్ట్ చేస్తారండి. నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.